లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇక్కడ వరకు అల్లు అర్జున్ సంబంధించింది ఇలా ఉంది. ఇప్పుడు బాధితుడికి సంబంధించిన కుటుంబం, మీరు బాధితుడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. అసలు ఆయన అభిమాని నటుడు మధ్య సంబంధం కాదు. ఇది ఒక బాధితుడు తర్వాత ఏదైతే ఆయన విక్టిమ్ ఉన్నది, ఒక నేరస్తుడు ఒక బాధితుడి మధ్య సంబంధంలో చూడాలని స్పష్టంగా చెప్తున్నారు. మరి ఇంత జరుగుతుంటే ఏదైతే భాస్కర్ ఉన్నాడో ఆ కుటుంబంలో నష్టపోయిన భాస్కర్ నేను కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్తున్నాడు. ఇదేదో చెల్లుబాటు అయ్యే అవకాశం ఉందా? లేదు, అతను అజ్ఞానంతో చెప్తున్నాడు. అతనికి చట్టాలు తెలియదు. కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకున్నా ఆ రోజు ఎఫ్ఐఆర్ అయ్యేదే. ఓకే, అవ్వాల్సింది అంతే. ఎందుకంటే అది అన్యాచురల్ డెత్. ఈవెన్ ఆ థియేటర్లో ఒక మనిషి గుండాకి చచ్చిపోయినా ఒక్కడొచ్చి ఎక్కడో విదేశాల నుంచి వచ్చి కూడా టికెట్ కొనుక్కొని చూసి వానికి ఇక్కడ ఎవడు లేకున్నా సినిమా అంతా అయిపోయి సినిమా అయిపోయాక వాడు అక్కడనే కూర్చున్నాడు. ఏం దబ్బా అని చూస్తే గుండె అయిపోయింది. హాస్పిటల్ తీసుకుపోతారు, అన్యాచురల్ డెత్ డిక్లేర్ చేస్తారు, అంతే. అంటే డాక్టర్ సేస్ ఇట్స్ అన్యాచురల్ డెత్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీ హార్ట్ అటాక్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇక్కడ తొక్కిసలాట అయింది, చనిపోయినరు. విక్టిమ్ గురించి కొట్లాడేది స్టేట్ పోలీస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్. కాబట్టి ఆ వ్యక్తి ఎవరైతే ఆ భాస్కర్ అనే వ్యక్తి, అతనికి అవగాహన రాహిత్యంతో వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ లా హీ హాజ్ బికేమ్ అనదర్ విక్టిమ్. ఆ అల్లు అర్జున్కి ఒక ఫైనాన్షియల్ బానిసగా తయారైపోయింది. ఇవాళ ఈ బికేమ్ ఏ ఫైనాన్షియల్ స్లేవ్. ఆయన బహిరంగంగానే ప్రకటించాడు, మీడియా ముఖంగా నేను కేసులో విత్డ్రా అవుతున్నాను. ఆయన విత్డ్రా అయ్యడానికి లేదండి, ఇది ఓన్లీ కంప్లైంట్. కేసు నడుస్తుంది. ఇట్లనే సుప్రీంకోర్టు ఇలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పి హై ప్రొఫైల్ కేసులో, సల్మాన్ ఖాన్ కేసులో ఆయన ఏది ఒక కారు నలుగురు మీద ఎక్కి తొక్కిచ్చేస్తాడు. ఆ కేసు ఇట్లనే మేము వాళ్ళకి డబ్బులు ముట్టాయి, మాకు వద్దోసారి మమ్మల్ని ఏం కావాలని చంపలేదు, మాదే తప్పు, మేము ఆడ పడుకున్నాము రోడ్డు మీద, అందుకని ఆయన అని చెప్తే నథింగ్ డూయింగ్. సుప్రీంకోర్టు సేస్ దిస్ ఇస్ నాట్ ఎ బనానా రిపబ్లిక్, దిస్ ఇస్ రన్ బై ఎ కాన్స్టిట్యూషన్. వీ గాట్ 12,000 చట్టాలు ఉన్నాయి. ఒక చట్టం కాదు, రెండు చట్టం కాదు. ఇదేమో చిన్న ఒక కోటి జనాభా 2 కోట్ల జనాభా ఉన్న ఒక ఆఫ్రికన్ కంట్రీ కాదు. 140 కోట్ల జనాభా ఉన్న పర్ఫార్మింగ్ డెమోక్రసీ, లార్జెస్ట్ డెమోక్రసీలో ఇలాంటివి లేవు. ఈ బ్లడ్ మనీ అనేది, ఈ విక్టిమ్ నేను క్యాన్సిల్ చేసుకుంటాను లేదు. కాబట్టి సుప్రీంకోర్టు హ్యాస్ క్లియర్లీ టోల్డ్ ఈవెన్ విక్టిమ్ విత్డ్రాస్ హిస్ కంప్లైంట్, ద కేస్ విల్ గో ఆన్. ఇంత జరిగిన తర్వాత మీరు ఇందులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఎందుకు, దానివల్ల ఏంటి ప్రయోజనం? మేము ఇది ఊహించే చేశాము. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ నేను ఈ విక్టిమ్ యొక్క వాళ్ళ సామాజికము, సోషల్, వాళ్ళ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ అన్నీ చూసుకొని అతన్ని ఎలాగో ఈ అల్లు అర్జున్ అండ్ వాళ్ళ బ్యాచ్ అంతా కొనేస్తాదని, ఈ కేసు నీరు కారుస్తాదని ఊహించి యాంటిసిపేట్ చేసి, బికాస్ దిస్ ఈజ్ నాట్ ఎన్ అన్యూజువల్ కేస్ అండ్ ఇట్ హ్యాస్ టు, నాలాంటి ఒక అడ్వకేటు అంటే మా ఒక పిటిషనరు వచ్చాడు నా దగ్గరికి, సార్ నేనేదో అంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, కుచ్ దాలా మే కాలా హై అంటే, ఎస్ ఐఎమ్ విత్ యూ అని చెప్పి ప్రోబోనుగా కొట్లాడుతున్నా. ఐఎమ్ ఫైటింగ్ ద కేస్ on behalf of my petitioner who has a social sense. ఆయన తరపున నేను ప్రో బోనోగా కొట్లాడుతున్నా. Whereas Allu Arjun is fighting by putting a senior advocate and paying crores of rupees. సో న్యాయం ఇవాళ విక్టిమ్ విత్డ్రా చేసుకున్నా మాలాంటి ఇంప్లీడ్ పిటిషన్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ మీద కూడా మేము ఒత్తిడి తీసుకొస్తున్నాము. మోస్ట్ ప్రాబబ్లీ టుడే ఆర్ టుమారో దే ఆర్ గోయింగ్ టు ఫైల్, నాకున్న సమాచారం ప్రకారం దే ఆర్ గోయింగ్ టు ఫైల్ సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్తారు. అయితే స్టేట్ ఫాస్ట్గా మూవ్ చేయాలి, లేకుంటే ఇదే లా ఫిక్సింగ్ జరిగింది ఇందులో. ఇప్పుడు లా ఫిక్సింగ్, ఈ లా ఫిక్సింగ్లో మళ్ళీ సుప్రీంకోర్టులో కాకుండా చూసుకోవాలి. కాబట్టి స్టేట్ హ్యాస్ టు మూవ్ వెరీ ఫార్వర్డ్. నేను మీ టీవీ ఛానల్ ముఖంగా చెప్తున్నాను, ఈ ప్రభుత్వానికి నేను రూపాయి తీసుకోకుండా ప్రోబోనోగా I will assist the public prosecutor also, because I am following this case from the day one onwards. I have got complete knowledge of this one and it has happened in my neighborhood. నేను ఉండే చిక్కడపల్లిలో, ఇక్కడ సంధ్యార్థిలో జరిగింది. పోలీస్ స్టేషన్ ఈజ్ క్లోజ్ టు మీ
and if the government wants my services, I can assist the public prosecutor. ఎందుకంటే మొన్న జరిగిన వాదనలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా నోరిప్పలేదు. హ్యాడ్ ఒక్కటే మాట ఆయన చెప్పవలసి ఉంది, మేడం మై లార్డ్షిప్ ఆ 55 pages జడ్జిమెంట్ చదివాక 3 రోజులు పట్టేది. ఓకే, అండ్ దట్ ఈస్ ద ప్రోరగేటివ్ ఆఫ్ ద స్టేట్. చెప్పలేదు. అందుకనే ఈరోజు ఇటు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయింది, ఇటు గవర్నమెంట్ మీద నమ్మకం పోయే ఉన్నాయి. కాబట్టి నేను అడుగునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా యాజ్ హోమ్ మినిస్టర్, నాట్ ఓన్లీ చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్గా క్లియరెన్సెస్ ఫాస్ట్గా ఇచ్చి, ఎందుకంటే మళ్ళీ వీళ్ళు కెవిట్ పిటిషన్ వేస్తారు సుప్రీంకోర్టులో, ఈ వ్యక్తి దేశం వదిలి పెట్టిపోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే అతని పాస్పోర్ట్ ఆయన దగ్గరనే ఉంది. ఇప్పుడు మీరు చూసిన ఆర్డర్లో సరౌండర్ ద పాస్పోర్ట్ అని లేదు. ఓకే, సో హీ మే లీవ్ ద కంట్రీ. ఇప్పుడు మీరు చూశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఎవరో ప్రభాకర్ అని రాలేదు, ఈయన కూడా అంతే అవుతుంది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు కొంచెం మీరు టైం తీసుకోండి. నాకు తెలుసు ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, ఇది కొంచెం ఒక గంట టైం తీసుకొని మీరు డీజీపీతో కూర్చొని, హైదరాబాద్ కమిషనర్ గారు ఇప్పుడు వెళ్ళారు, వారు టైం తీసుకొని కూర్చొని ఇమ్మీడియట్గా మీరు అది ఇమ్మీడియట్గా బెయిల్ క్యాన్సలేషన్కి సుప్రీంకోర్టులో అప్పీల్ చేయమని చెప్పండి. 48 hours బెయిల్ అప్పీల్ అయితే క్యాన్సిల్ అవుతుంది అండ్ హీ విల్ గో బ్యాక్ టు ద జైల్. ఇలాగా మీరు చెప్తున్నట్టు ఒకవేళ ఇలాగ లేట్ అయితే అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా? ఎస్, ఆల్రెడీ దట్ ఫెలో గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్, ద విక్టిమ్ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్. దెన్ టుమారో దిస్ సేమ్ law fixing may happen in Supreme Court also. The more the delay, justice will be buried. చివరిగా చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఇదే కానీ అంటే ఈ హైదరాబాద్లో హైకోర్టు ఇచ్చిన ఇంట్రీమ్ బెయిల్ అయితే పిటిషన్ ఏదైతే ఉందో బెయిల్ ఇచ్చిందన్నదో ఇది కానీ సుప్రీంకోర్టులో రద్దు అయితే జైలుకి వెళ్ళాల్సిందే. 2 రోజుల్లో జరుగుతుంది ఈ ప్రాసెస్. సేమ్ డే. ఓకే, బట్ ప్రొవైడెడ్ Telangana government should hire good lawyers. Again I am saying expert lawyers. Otherwise మళ్ళీ నేను నాకేం అలాంటి సంకోచం లేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళడం వెనక్కి రావడం ఇదే లేట్ ప్రాసెస్ అంటే అదే రోజు జరుగుద్ది. సుప్రీంకోర్టులో చెప్పవలసింది ఒకటే, గ్రౌండ్స్ ఫర్ రీకాల్ ఆఫ్ ద ఇంటరిమ్ బెయిల్ ఆర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఇంటర్ బెయిల్కి స్ట్రాంగ్గా రాయాలి బై సైటింగ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ జూరిస్ప్రుడెన్స్లో కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ జూరిస్ప్రుడెన్స్ ఐఎమ్ టెలింగ్. ఓకే, ఇఫ్ సుప్రీంకోర్టులో కొద్దిగా సైలెన్స్ ఉంటే ఇంటర్నేషనల్ జూరిస్ప్రుడెన్స్లో ఉన్న ఇలాంటి హై ప్రొఫైల్ కేసెస్ విచ్ ఆర్ అన్యూజువల్, అన్హర్డ్, ఎస్ దేర్ ఈజ్ నో డైరెక్ట్ దట్ ఏది అతను అల్లు అర్జున్ అతన్ని ఆ మహిళను చంపాలని రాలేదు, కానీ ఒక అయితే ఇప్పుడు ఈ మధ్యన సోషల్ మీడియాలో ఏంది అంటే పుష్కరాల్లో జరుగుతలేవా ఇవని ఎంత నాన్ సెన్స్ టాక్. లా తెలిసిన వాడిని నేను చెప్తున్నాను, అల్లు అర్జున్ బెయిల్ విల్ బీ క్యాన్సల్డ్, హీ విల్ బీ టేకెన్ బ్యాక్ ఇన్ టు జైల్ ఇఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ సిన్సియర్, హానెస్ట్ అండ్ వాంట్ టు డూ ఎ కంప్లీట్ జస్టిస్ టు దట్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ కూడా మీరు అల్లు అర్జున్ మీద పెట్టుకోకండి నమ్మకాలు, ఆయన ఒక ప్రైవేట్ వ్యక్తి, స్టేట్ మీద నమ్మకం పెట్టుకోండి. ఈ దేశంలో మనం రాజ్యాంగంతో ఎన్నుకోబడిన ప్రభుత్వం మీద నమ్మకాలు పెట్టుకోవాలి, అది ఏ ప్రభుత్వం అయినా ఏ వ్యక్తి అయినా. లేదు అంటే అతను కూడా భయంతో బతున్నాడు. ఇప్పుడు పోలీసు కూడా ఆయన మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆయన ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఆయన ల్యాండ్ లైన్ కా మొబైల్ కా అనేది కూడా దే హ్యావ్ టు డూ వన్ మోర్ ఇన్వెస్టిగేషన్. వై దట్ ఫెలో ఈజ్ నాట్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ ద స్టేట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. టోటల్గా ఈ కేసులో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఇది టోటల్గా మనం తీసుకుంటే ఈ కేసుకు సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు. ఎందుకంటే ఒకటి హైకోర్టులో ఇంట్రీమ్ బెయిల్ పిటిషన్ రావడం ఒకటైతే దాన్ని కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ ఏదైతే ఉందో రిమాండ్ నుంచి బెయిల్ పిటిషన్ వరకు జరిగిన తతంగం ఏదైతే ఉందో పూర్తిగా ప్రజల అనుమానాలే కాదు, న్యాయ విధులుగా ఉన్నవాళ్ళు, సీనియర్ న్యాయవాదులు ఉన్నవాళ్ళు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఏదైతే ఆయన ఇస్తున్న 25 లక్షల రూపాయలు ఏదైతే ఉందో వెళ్ళి పరామర్శలు చేస్తానంటున్నారో, ఒక విక్టిమ్, ఒక నేరస్తుడిగా ఉండే వ్యక్తి అలా చేయడం అంటే దాన్ని బ్లడ్ మనీగా అంటారనేది ఒక కీలకమైన ప్రశ్న అనేది మనకి లేవనెత్తున్నారు. ఇంకోటి ఏదైతే మిగతా అంశాలకు సంబంధించి వెంటనే ఎంత త్వరగా అయితే అంత త్వరగా సుప్రీంకోర్టు దీనిపైన రీకాల్ చేసి ఆ పిటిషన్ ఏదైతే ఉందో బెయిల్ పిటిషన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ముద్దాయి పూర్తిగా అటు బాధితుల్ని మరింత ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది టోటల్గా జరుగుతుంటే చూస్తే మనకి అనేక అంశాలు అల్లు అర్జున్ కేసులో కనిపిస్తున్నాయి.
ఎక్కడెక్కడ అంటే తను బెయిల్ నుంచి అంటే కింది కోర్టులో రిమాండ్ దగ్గర నుంచి బెయిల్కి వెళ్ళే వరకు, బెయిల్ దగ్గర నుంచి జైలు తర్వాత 12 గంటల లోపలనే ఆయన ఇంటికి చేరడం, ఇప్పుడు పరామర్శలు ఇవన్నీ తీసుకున్న తర్వాత అనేక అంశాలు మనకు కీలక అంశాలు కనిపిస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.